షూటింగ్ అకాడమీ పెట్టింది మతం మార్చడానికే. పచ్చని సంవత్సరాన్ని కాటికి పంపించాడు. మొత్తం కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. 10 సంవత్సరాల బిడ్డ మాత్రమే బ్రతుకున్నాడు. సాదిక్ ఖాన్ లాంటి దుర్మార్గుడిని ఇంకా సపోర్ట్ చేస్తుంది సమాజం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగినటువంటి దుర్మార్గం మీరందరూ వినే ఉంటారు. ఇది చాలా దారుణమైన అంశం. బహుశా ఇలాంటి దుర్మార్గులు ఈ సమాజంలో ఉన్నారంటే మనం కూడా తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి, సిగ్గుతో. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఇలాంటి వ్యక్తులను ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సాదిక్ ఖాన్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఢిల్లీ పోలీసులు అదుపులో తీసుకున్నారు, పిఠాపురం తీసుకొస్తారు. అసలు వీడు ఏం చేశాడు? ఎంతమంది చావుకి కారణం ఎలా అయ్యాడు? ఏఈ నూకరాజు, అసిస్టెంట్ ఇంజనీర్, గ్రామ పంచాయతీలో ఈ అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఏఈ నూకరాజుకి సౌజన్య అనే కుమార్తె, కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు చనిపోయాడు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. ఈ సౌజన్యాన్ని జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. వాళ్ళకి కార్తికేయ అని కొడుకున్నాడు. కార్తికేయని రైఫిల్ షూటింగ్ అకాడమీకి సౌజన్య తీసుకొస్తూ ఈ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుతుంది సాదిక్ ఖాన్. ఈ సాదిక్ ఖానే ఈ స్టోరీలో విలన్. వినడానికి సినిమా కథలా అనిపిస్తుంది, కానీ రియల్ స్టోరీ. వాస్తవానికి తమిళ స్టోరీస్ ఇలానే ఉంటాయి. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ ఈ మధ్యకాలంలో చాలా చూసాం మనం. అసలు మతం అనే పదం కుటుంబాన్ని ఎలా నాశనం చేసింది. మత పిచ్చి ఉన్నటువంటి టెర్రరిస్టులు సభ్య సమాజంలో కూడా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ అకాడమీలో పనిచేస్తూ, వాడిదే ఈ అకాడమీ. వీడు మహిళలను టార్గెట్ చేస్తూ అక్కడికి వచ్చినటువంటి మహిళల్ని, ఈ రైఫిల్ షూటింగ్ నేర్చుకునే మహిళలను కూడా అసభ్యకరంగా తాకాడు అని ఇప్పుడు బయటకు వచ్చి ఆ అకాడమీలో నేర్చుకున్న మహిళలు పోలీసులకు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. మరి ఎంతకాలం ఏం చేశారో నాకైతే అర్థం కావట్లేదు. పరువు అనే పదం ఎంతకాలం వాళ్ళని అదింపట్టింది. అయితే ఈ సౌజన్య కార్తికేయని తీసుకువెళుతున్న సందర్భంలో కార్తికేయతో క్లోజ్ అయ్యి ఆ తర్వాత సౌజన్యతో క్లోజ్ అయ్యాడు సాదిక్ ఖాన్ అనేటువంటి మత పిచ్చిగాడు. ఈ సాదిక్ ఖాన్ ఈ సౌజన్యాన్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆమె లొంగలేదు. అయితే ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. అనేక రకాలుగా బెదిరించాడు. మతం మారాలని ఇబ్బంది పెట్టి, నమాజ్ చేయాలని, ఖురాన్ చదవాలని, కల్మా చదవాలని ఆమెను బలవంత పెట్టడం మొదలుపెట్టి. కొన్ని రోజుల తర్వాత జగదీశ్వర్ రెడ్డి చనిపోయాడు. జగదీశ్వర్ రెడ్డి హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడేమో అనుకున్నారు. జగదీశ్వర్ రెడ్డి అంటే సౌజన్య భర్త. హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు అనుకుని లైట్ తీసుకొని అతని సంస్కారాలు నిర్వహించారు. దాని సంస్కారాలు అయిపోయి షాకింగ్ విషయం ఏంటంటే జగదీశ్వర్ రెడ్డికి ఇతను స్లో పాయిజన్ ఇచ్చి చంపాడు అని అంటున్నారు ప్రస్తుతం. అలానే సౌజన్య అన్నయ్య అంటే నూకరాజు కొడుకు, ఏఈ నూకరాజు కొడుకును కూడా యాక్సిడెంట్ చేసి చంపింది కూడా సాదిక్ ఖానే అని చెప్పి ఇతని వియ్యంకుడు, నూకరాజు వియ్యంకుడు ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏం జరుగుతుంది అసలు ఈ స్టోరీలో? ఒకరోజు జగదీశ్వర్ రెడ్డి చనిపోయిన తర్వాత సాదిక్ ఖాన్ నూకరాజు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సౌజన్యని బెదిరించడం, కొట్టడం, తిట్టడం చేశారు. ఇంట్లో ఉన్న బంగారం తీసుకుని, డబ్బు తీసుకుని సౌజన్యాన్ని బెదిరించడం. నువ్వు మతం మారకపోతే నీ కొడుకుని చంపేస్తాను, నీ మామని చంపేస్తాను, నీ అత్తని చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. అలా ఈ సాదిక్ ఖాన్ వారి కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నాడు. మతం మారాలనేది, అలాగే ఆమె లొంగాలనేది, ఆమెను చెరపట్టాలనేది ఈ దుర్మార్గుడి ఆలోచన. ఆ తర్వాత సౌజన్య భయపడిపోయింది. నూకరాజు భయపడిపోయాడు. కొడుకు లేడు, అల్లుడు లేడు, వృద్ధాప్యం. 61 సంవత్సరాలు నూకరాజుకి. ఏఈగా పనిచేశాడు. త్వరలో రిటైర్ అవబోతున్నాడు. అతనికి డిపార్ట్మెంట్లో ఎంత గౌరవం ఉంటుంది, సభ్య సమాజంలో ఎంత గౌరవం ఉంటుంది. ఆ గౌరవం ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయింది, ఈ టార్చర్ని భరించలేకపోయింది. అరే, సమాజంలో ఎంత గౌరవంగా ఉంటుంది నాకు, ఇదేంటి, ఇదేం కర్మ, నాకు ఎలా చుట్టుకుంది ఏంటి, నా కోడల పరిస్థితి ఏంటి, నా కోడలను చెరపట్టాలని చూస్తున్నారు, నా కొడుకు చచ్చిపోయాడు అని ఆయన బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయగలడు? అయితే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. కుటుంబంతో సహా చనిపోవాలి అని. నూకరాజు భార్య మీన, కోడలు సౌజన్య, మనవడు కార్తికేయ నలుగురిని ఎక్కించుకొని డ్రైవర్తో సహా బయలుదేరాడు. సగం దారిలోకి వెళ్ళిన తర్వాత డ్రైవర్కి డబ్బులు ఇచ్చి నువ్వు బస్కి వెళ్ళిపో, సౌజన్య డ్రైవ్ చేస్తుందని చెప్పాడు. అప్పుడు కోడలు డ్రైవ్ చేస్తూ ఉంది. గోదావరి వద్దకు వెళ్ళి గోదావరిలో నలుగురు దూకారు. ఆల్రెడీ కార్తికేయకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి ఎలా అలా ఒడ్డుకు చేరుకున్నాడు. చేపలు పట్టే మత్స్యకారులు చాలా మంది వాళ్ళని వెతికే ప్రయత్నం చేశారు, కానీ దొరకలేదు. తర్వాత రోజు ఆ శవాలు దొరికాయి. అలా వీరి యొక్క జీవితం ముగిసిపోయింది. దానికి కారణం సాదిక్ ఖాన్. సాదిక్ ఖాన్కి పట్టినటువంటి మత పిచ్చి. ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన సాదిక్ ఖాన్ రకరకాల ట్రైన్లు ఎక్కి వెళ్ళిపోయాడు ఢిల్లీకి. పరార్, దొరకకుండా వెళ్ళిపోయాడు. అయితే ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిని పిఠాపురం తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత ఇతని తరపున వాదించే లాయర్లు ఎలా వాదిస్తారు? మరి ఆత్మవంచన చేసుకుని బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఒక కఠినమైన ఆలోచన చేయాలి. ఏంటంటే ఇలాంటి దుర్మార్గుల తరపున వాదించకూడదు అని నిర్ణయించుకుంటే మంచిదనేది నా అభిప్రాయం.
ఇలాంటి దుర్మార్గులను బయటికి తీసుకొస్తే మరికొన్ని అరాచకాలు చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇది నా సొంత నేరేషన్ అయితే కాదు. నూకరాజు వాంగ్మూలం రాసి అర్ధరాత్రి 11 గంటలకి జిల్లా కలెక్టర్కి, ఎస్పీకి పంపించినటువంటి లెటర్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పాను. నా కోడల్ని వేధిస్తున్నాడు, మతం మారమని టార్చర్ చేస్తున్నాడు, నా కొడుకుని చంపేశాడు, ఇలా అనేక రకాలైనటువంటి మాటలు ఆ లెటర్లో రాయడం జరిగింది. అంత ప్రూఫ్ దొరికిన తర్వాత కూడా ఇలాంటి దుర్మార్గులను వదిలేస్తే ఇంకా న్యాయం బ్రతుకుందని మనం ఎలా అనుకోగలం? సాదిక్ ఖాన్ లాంటి దుర్మార్గులు అడుగడుగునా ఉన్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, మహిళలకి, అక్కలకి, చెల్లెలకి నేను అనేది ఏంటంటే, మీరు ఎక్కడికైనా వెళుతుంటే మీ బిడ్డలను చదివించడానికో, స్కూల్ నుంచి తీసుకురావడానికో, మరే ఇతర పనుల మీద మార్కెట్కి వెళుతున్నా, షాప్కి వెళుతున్నా, అక్కడ మాట్లాడుతున్న వ్యక్తులను చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో మీతో మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారు గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండండి. లేదంటే కుటుంబాలు మొత్తం కాటికి పోవాల్సినటువంటి పరిస్థితి. సాదిక్ ఖాన్ని ఎలా గుర్తించగలం? సాదిక్ ఖాన్ లాంటి దుర్మార్గులు ప్రతి వీధిలోను, ప్రతి ఊర్లోనూ, అడుగడుగున మన ఇంటి పక్కన, మన ఇంటి ఎదర, చుట్టుపక్కల ఉండొచ్చు. కానీ గుర్తుపట్టలేము, గుర్తించలేము. మనం తెలివితో వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మనం గుర్తించడం చాలా కష్టం అవుతుంది. మరి ఇది పిఠాపురంలో జరిగినటువంటి ఘటనే కాదు, సభ్య సమాజంలో నిత్యం మనం లేచిన దగ్గర నుంచి దేశంలో అడుగడుగునా జరుగుతున్నటువంటి ఘటన. మతం మారమని అంత గట్టిగా ప్రేరేపిస్తున్నాడు అంటే అతని వెనక ఎన్ని కుట్రలు దాగి ఉన్నాయో, అతని వెనక ఉన్నటువంటి టెర్రరిస్టులు ఎవరు, ఉగ్రవాదులు అతన్ని అడాప్ట్ చేసుకొని దేశంలో మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారా? అలాంటి కోణంలో కూడా ఎంక్వైరీ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం. మరి పిఠాపురంలో జరిగిన సాదిక్ ఖాన్ అనే దుర్మార్గుడి ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి? వాడి వల్ల కుటుంబం మొత్తం నాశనం. తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. వీడియో షేర్ చేయడం ఎందుకంటే ఈ జరిగిన ఘటన చాలా మందికి తెలియకపోవచ్చు. కొంతమంది సాదిక్ ఖాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కళ్ళు విప్పితే మంచిది అనేది నా అభిప్రాయం. మరి ఇప్పుడు చాలా మంది దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించకుండా కళ్ళు మూసుకుపోయిన కబోదులందరూ కూడా ఈ వీడియోని ఒకసారి చూసి కళ్ళు తెరవండి. ఇలాంటి దారుణాలు, దుర్మార్గాలు జరగకుండా జాగ్రత్త పడదాం. భవిష్యత్తులో మరికొంతమంది సాదిక్ ఖాన్లు పుట్టుకురాకుండా వారిని మనమే కంట్రోల్ చేద్దాం. ఇలాంటి పరిస్థితి మరే కుటుంబానికి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.